చూడండి ఏం చేస్తున్నాడు. ఏడి ఇక్కడికి వచ్చేసరి హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా మంది అయితే నన్ను రెసిపీస్ అడుగుతున్నారు కదా, నేను రుద్రాంష్కి ఏం పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను, అసలు రుద్రాంష్ ఎలా తింటున్నాడు అని చెప్పి నేను ఇవాళ రుద్రాంష్కి చేసే యూనిక్ రెసిపీ గురించి అండ్ రుద్రాంష్కి చాలా ఇష్టమైన రెసిపీ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇది నేను 9 month కంప్లీట్ అయ్యాక నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఎగ్ చాలామంది కూడా డైరెక్ట్గా పెట్టేస్తుంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం కక్కుతూ తింటూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం టేస్టీగా, కొంచెం ఏమీ లేదు, పిల్లలకి వండేదే మనం వండినట్టు కాకుండా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం టేస్టీగా పెడితే చాలా బాగా తింటారనమాట. సో ఇవాళ నేను ఎగ్ రెసిపీని జున్నుకి ఎలా చేస్తాను అని చెప్పి నేను ఇవాళ చూపిస్తాను. చూడండి, వాడు ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో నేను మీకు చూపిస్తాను. చూపించడం ఎందుకు, వాడే వచ్చేసాడు. డింగ్. హాయ్ జున్ను, కమ్ 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 కమ్, దా దా దా, ఇలారా ఇలారా ఇలారా. నిన్ను అడుగుతున్నారు మన వ్యూయర్స్. జున్ను జున్ను హాయ్. రుద్రాంష్ అయితే చక్కగా వాకర్లో తిరుగుతూ ఆడుకుంటుంటున్నాడండి. కాకపోతే ఏంటంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ వీడితో ఏంటంటే, చక్కగా నేను కింద అమర్చుకున్న సామాన్లన్నింటినీ నాశనం చేసేస్తాడు. అక్కడ బౌల్ అయితే ఏంటి, ఇక్కడ గిన్నెలు అయితే ఏంటి, అన్నీ సరే తీసి కింద అన్నీ అమరుస్తూ ఉంటాడు. తర్వాత వచ్చి నేను ప్రతిదీ కూడా మళ్ళీ సర్దుకోవాల్సి వస్తుంది. హాట్ ప్యాక్ కూడా అలాగే పాడేశాడు. వాళ్ళకి బొమ్మలు కన్నా వాళ్ళకి కొంచెం గీసుకోలేని గిన్నెలు ఇచ్చేసారనుకోండి, టప్ కొట్టుకుని దాంతోనే ఉంటారు. చూడండి ఏం చేస్తున్నాడు. ఏడి ఇక్కడికి వచ్చేసారు. అలా ఇక్కడే తచ్చాడుతుంటారండి నేను వంట చేస్తున్నప్పుడు. కింద నేను సర్దుకున్నవన్నీ పీకుతూ ఉంటాడు, లేకపోతే ఆ కబ్బోర్డ్స్ కింద తీస్తూ ఉంటాడు, లేకపోతే ఆ పక్కన వాటర్ టిన్ని గెలుకుతూ ఉంటాడు, లేకపోతే ఏది దొరకలేని సిచ్యువేషన్లో అయితే ఇలా ఒక్కొక్క సామాను తీసి అయితే కింద వేస్తూ ఉంటాడు. నేనైతే చెప్పి అలసిపోతుంటాను. చూసారా, అసలు కాళ్ళు దాని మీద బేస్ పెట్టుకుని మరీ వాడు ఎంత టాలెంటెడ్గా, ఎంత దాన్ని ఏమంటారు, ఎంత ఫోకస్డ్గా వాడు చేసిన పని ఎంత చక్కగా చేస్తాడంటే అంత చక్కగా చేస్తాడు. వాడికి కావాల్సింది మాత్రమే తీస్తాడు, మిగిలిన అసలు ముట్టుకోడు. మళ్ళీ దాంతో ఆడుకుని అది మళ్ళీ చేతిలో కింద పడిపోయిన తర్వాతే మళ్ళీ వేరే వస్తువునైతే మళ్ళీ ముట్టుకుంటాడనమాట. మా సీఎం పిఎం కూడా ఎంత బిజీగా ఉండరు. రుద్రాంష్కి నేను నాటుకోడి ఎగ్ అయితే పెడదామని అలవాటు చేద్దాం అనుకున్నానండి, కానీ అసలు తినలేదనమాట, ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే ఎందుకు, పిల్లలు కక్కుతున్నప్పుడు అయితే ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు, అందుకని చెప్పి నేను నాటుకోడి ఎగ్ అయితే తీసుకోవడం మానేశాను. మనం యూజ్ చేసే ఎగ్గే, ఒక ఎగ్ తీసుకోండి. ఏమైందమ్మా? ఇప్పుడు వాడు అది తినేయాలంట, తినడానికి రావట్లేదంట, అందుకని ఏడుస్తున్నాడు. జున్ను ఇదిగో 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 ఇది తీసుకో. వద్దా, ఆటలోకి వెళ్తావా? సరే నీకు నచ్చింది తీసుకో. వాటికి కావాల్సినవే తీసుకుంటాడంట. సరే మనం అయితే ఫస్ట్ ఈ ఎగ్ అయితే తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి ఎగ్, పసుపు, మిరియాల పొడి, ఉంటే జీలకర్ర పొడి ఆర్ జీలకర్ర, ఉప్పు వచ్చేటప్పటికి 9th month నుంచి నేను అలవాటు చేస్తున్నాను. అది కూడా పింక్ సాల్ట్ యూజ్ చేస్తే పిల్లలకి మంచిది. నార్మల్ సాల్ట్ మనం కూడా అవాయిడ్ చేయడం మంచిదంట డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో మనకి తెలియదు కాబట్టి నేనైతే జున్నుకి పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఎలా రెడీ చేయాలనేది ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక ఎగ్ని అయితే చిదుపుకుని వేసేస్తున్నాను. ఎగ్ చిరికినప్పుడు చాలా జాగ్రత్తగా పెంకులు అయితే లోపల పడకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము యూజ్ చేసే పింక్ సాల్ట్ అయితే ఇదండి. జున్నుకే కాదు, మేము కూడా ఇదే యూజ్ చేస్తున్నాము పింక్ సాల్ట్. సో ఈ పింక్ సాల్ట్ వచ్చి చిటికెడు, జస్ట్ వేసామా లేదా అన్నట్టు చిటికెడు అనమాట, జస్ట్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది మిరియాల పొడి అనమాట. చిన్నపిల్లలకి ఇప్పుడప్పుడే మనకి మిర్చి యూజ్ చేయకూడదంట డాక్టర్స్ చెప్తుంటారు. సో నేనైతే మిరియాల పొడి వేస్తూ ఉంటాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పసుపు అండి, చిటికెడు వేస్తాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి జీరా పౌడర్ ఇంట్లో ఫినిష్ అయిపోయింది కాబట్టి నేను
జీలకర్రను అయితే వేస్తున్నాను అనమాట. జీరా పౌడర్ ఫినిష్ అయిపోయింది కాబట్టి జీలకర్ర ఏంటంటే ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడంలో మనకి యూజ్ అవుతుంది పిల్లలకి. సో ఇవన్నీ వేసేసాక మనం మిక్స్ చేయాలి బాగా కలిసేలాగా. మొత్తం అంతా బీట్ చేసాక అయితే ఇలా వచ్చింది మిక్సర్ వచ్చి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేద్దామండి. కానీ ఇక్కడ మనం చేస్తున్న మ్యాక్సిమం అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పిల్లలకి నాన్ స్టిక్ వేర్ అయితే యూజ్ చేస్తున్నారు. నాన్ స్టిక్ వేర్ అయితే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దానికి చిన్ని రేస్లో వచ్చి అది పిల్లల నోట్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇంట్లో నాన్ స్టిక్ వేర్ ఇలా వెళ్ళిపోతుంది. మనమైతే తప్పక ఇంకా అదే తింటాము. బట్ పిల్లలకి మాత్రం అది అవాయిడ్ చేసి, ఇదైతే కంప్లీట్లీ గ్రానైట్ అనమాట. జున్ను కోసమని నేను విడిగా తీసుకున్నాను. నేను మ్యాక్సిమం రుద్రాంష్కి వచ్చి నేను ఇలాగా గ్రానైట్ కానీ లేకపోతే స్టీల్ కానీ యూజ్ చేస్తాను. అల్యూమినియం ఎందుకంటే వాళ్ళకి కన్జ్యూమ్ అయిపోతుందంట బాడీలోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గీ తీసేసుకున్నాను. గీ వచ్చి మేము కంట్రీ డిలైట్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేసి పంపిస్తారు. అదైతే కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత బెస్ట్ అయితే నేను కంట్రీ డిలైట్ అనే చెప్తాను అనమాట. కంట్రీ డిలైట్ నేను లాస్ట్ 2 monthsగా రుద్రాంష్కి అయితే కంట్రీ డిలైటే యూజ్ చేస్తున్నాను. సో కంట్రీ డిలైట్ గీ వచ్చేసి ఇది ఒక 1 స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అయితే నేను వేసేసాను. వేసేసిన తర్వాత ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మెల్ట్ అవనిచ్చి మరీ ఎక్కువ వేడయ్యేదాకా అయితే వెయిట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ అది దోశలా ఫామ్ అయిపోతుంది, గట్టి దోశ కింద ఫామ్ అయిపోతుంది. సో కొంచెం వేడిగా ఉందా లేదా అన్నట్టు వేడయ్యాక మనం ఆల్రెడీ బౌల్లో చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసేయండి. మెల్లగా వేసేసి దాన్ని కొంచెం ఎప్పటికప్పుడు కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే కనుక అది దోశ కింద ఫామ్ అయిపోతుంది. వన్స్ దోశ కింద ఫామ్ అయిపోతే కనుక అది గట్టిగా ఉండి పిల్లలు అయితే నవ్వలేరు. సో ఇదొక చిట్కా అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను గీతలు పడిపోతాయని స్టీల్ గరిటెని అయితే నేను యూజ్ చేయట్లేదండి, సిలికాన్దే యూజ్ చేస్తున్నాను. ఇది మనకి డీమార్ట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంది, 99 అనుకుంటా. సో ఈ ప్యాన్ ఎప్పుడైతే నేను యూజ్ చేశానో దాంతో నేను కాంబినేషన్ కింద నేను దీన్నే యూజ్ చేస్తాను. దీంతో మనం అది అట్టులా ఫామ్ అవ్వకుండా జస్ట్ ఒక కర్రీని కలుపుతున్నట్టయితే మనం కలుపుకోవాలన్నమాట. మనకి కొంచెం వాల్స్కి అది అతుక్కున్నా సరే వచ్చేస్తుంది, గిన్నెకి అతుక్కున్నది మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం మిక్స్ చేస్తూ నియర్లీ ఒక 5 minutes అయితే మనం ఉంచాలి. ఇది మొత్తం దోశలా అయితే ఫామ్ అవ్వకుండా ఒక కిచిడీలాగా మెత్తగా అయ్యేలాగా మనం తుకడ అంటారు కదా, తుకడగా చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఒకసారి దోశ కింద ఫామ్ అయిపోతే మళ్ళీ దాన్ని చితపడం కష్టము. ఇది వచ్చేసి మనం 9 months ప్లస్ బేబీస్కి అయితే మనం పెట్టుకోవచ్చు. రుద్రాంశ 9th month కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఈ ఫుడ్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ రెసిపీని అయితే నేను ఎక్కడ చూడలేదు, బట్ నేనే ట్రై చేశాను. రుద్రాంష్కి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక న్యూ ఐటెం పెట్టి అది తింటాడో లేదో చూసి తింటే పెడతాను, లేకపోతే అది అక్కడితో స్టాప్ చేసి అదే ఐటెంని డిఫరెంట్గా ఎలా ఉండాలని చెప్పి నేను చూస్తానమాట. ఇలా వచ్చేటప్పటికి మనం 5 minutes దాకా అయితే స్టవ్ మీద ఇలాగే ఉంచి లో ఫ్లేమ్లో ఉంచి ఇలాగ తుకడ చేసుకుంటూ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 5 minutes తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుందండి ఎగ్. మనకు తెలిసిపోతుంది, కొంచెం పసుపు షేడ్లోకి కొంచెం ఏగినట్టయితే మనకు కనిపిస్తుంది. అలాంటి స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 to 15 minutes మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే అది చల్లారిపోతుంది. నేనైతే ఫాస్ట్గా పెట్టాలి, తనకి ఆకలి వేస్తుంది అంటే నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను. లేకపోతే కనుక అలాగే స్టవ్ మీదే వదిలేస్తాను. ఒక 20 minutesలో అయితే చల్లారుతుంది అనమాట. సో నెక్స్ట్ దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. బౌల్ కూడా నేను స్టీల్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేస్తాను. మ్యాక్సిమం నేను సిల్వరే యూజ్ చేస్తాను. జున్నుకి తినడానికి అన్ని సిల్వర్ ఐటమ్స్ మా పిన్నిలు అయితే సెట్ చేసేసారనమాట. మొత్తం అన్ని సిల్వర్ ఐటమ్స్ నేను బౌల్ ఒకరు, స్పూన్ ఒకరు, నెక్స్ట్ ప్లేట్ ఒకరు ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. నేను ఎక్కువ తినిపించడానికైతే ఈ బౌల్ యూజ్ చేస్తాను. ఇంతకన్నా బుడ్డి బౌల్ ఉంది, దాన్ని అయితే ఇడ్లీ పెట్టడానికి యూజ్ చేస్తాను. అది మా ఉమా పిన్ అయితే ఇచ్చారు, ఇదైతే మా విధి పిన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చినప్పటికీ ప్లేట్ అయితే మా రోజా పిన్ అయితే ఇచ్చారు. అది చాలా బాగుంటుంది, పెద్ద ప్లేట్ ఉంటుంది. అందులో అయితే నేను లంచ్ పెడతాను అనమాట. రుద్రాంష్కి ఈసారి ప్లేట్లో తినిపించినప్పుడు నేను మీకు ప్లేట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. పిల్లలకి సిల్వర్ బౌల్లో పెట్టడం వల్ల సిల్వర్లో ఉన్న సంథింగ్ ఏదో మంచి గుడ్నెస్ ఏదో వాళ్ళకి వస్తుందంట. ఇది కూడా మనకి పూర్వకాలంలో పెద్దలు చెప్పింది, నాకు కూడా తెలీదు. బట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దు. ఇలా వేడి వేసినప్పుడు ప్లాస్టిక్ అనేది కరిగి వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో రెసిపీ అయితే చూసేసారు కదండి. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ, వీడియో అయితే ఎలా వచ్చిందని తెలీదు. ఇదైతే సిల్వర్ బౌల్ అనమాట. ఇందులోకి వచ్చేటప్పటికి
ఇంత వచ్చింది. చెప్పాను కదా, ముందుగా చెప్పినట్టు పిల్లల్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఎంత తింటే అంతే స్టార్టింగ్. ఇందులో అయితే రుద్రాంశ్ హాఫ్ కంప్లీట్ చేస్తాడు. ఇదేంటంటే చిన్న చిన్న స్నాక్స్లా వచ్చింది. ఏమో ఈ రెసిపీని ఇప్పటిదాకా ఎవరు రెడీ చేశారో లేదో కూడా నాకు తెలియదు. ఇది మాత్రం జాహ్నవి రెసిపీ. అండ్ ఇప్పుడు రుద్రాంష్కి పెట్టి చూద్దాము వాడి ఎక్స్ప్రెషన్ ఏంటో ఎలా ఉందేంటో క్యాప్చర్ చేద్దాం. నేను మా ఇంటికి హోమ్ మినిస్టర్ అయితే వీడు ప్రైమ్ మినిస్టర్ అనమాట. చూడండి మొత్తం ఇల్లంతా సర్ది పెడుతున్నాడు అనమాట. ఆపదలో ఏదో నేను ఇరుక్కుపోయినట్టు నా బాబు ఏం చేస్తాడంటే మొత్తం అన్నీ సర్ది, అమ్మ నీ కోసం నేను సర్ది పెట్టాను మళ్ళీ నువ్వు సర్దుకో అని చెప్తాడు. ఇలా బువ్వ పెడదామని చెప్పి తీసుకొచ్చేలోపు చూసారా అక్కడ కబోర్డ్ని ఎలా ఓపెన్ చేశాడో. కింద ఆల్రెడీ మ్యాట్ వేసానండి. ఆ మ్యాట్ వేస్తే కొంచెం దాని మీదకి ఇక్కడ మానేస్తాడు కదా అని చెప్పి చూస్తే ఆ మ్యాట్ పైకి కూడా వాకర్ ఎక్కిచ్చేసి అయితే వెళ్ళిపోతున్నాడు. ఆ తలకైతే దానికి గట్టిగా తగులుతుంది. తగలకుండా మంచి ప్రోడక్ట్ని అయితే అమెజాన్లో వెతికి చూడాలి. జునుదా హనుమాన్ చాలీసా పెట్టాను. ఆ హనుమాన్ చాలీసా పెడితే ఇంకా ఫుల్ ఇంకా లోకల్లో మా జున్నుకి అసలు ఏమీ వినిపించదు కనిపించదు. దా చూద్దాం అసలు వీడి ఎక్స్ప్రెషన్ ఇది తిన్నాక ఎలా ఉంటుందని. పిల్లలకి ఇలా మెదిపి పెట్టాలండి కొంచెం మెత్తగాని, ఎందుకంటే ఎగ్ కొంచెం బాగా రోస్ట్ చేసాం కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇలా మెత్తగా ఇలా పిసికి పెట్టాలి. మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.